వరంగల్ తర్వాత కరీంనగర్కి అవకాశం ఇవ్వాలి. ఓరుగల్లు పోరు బిడ్డ, అంత గొప్ప బిడ్డను కన్నటువంటి ముచ్చర్ల సత్తన్న సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించాలనే అటువంటి కోరిక ముచ్చర్ల సత్తన్నది అని చెప్పి ఇందాక అక్క విమలక్క చెప్పింది. కానీ సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించుకుంటూ ముందు నడుస్తున్నటువంటి మనమేమో ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి కొంతమంది అమ్ముడు పోయేటువంటి రచయితలు మతోన్మాద బీజేపీ గుండాలకు అనుకూలంగా పాటలు రాస్తున్నారు. మరి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పాటలు రాసి తెలంగాణ ప్రజల గొంతు మీద కత్తి పెట్టేటువంటి రచయితలారా కౌలారా ఖబర్దార్. యువతరమా నువ్వు ఉక్కు పిడికిలెత్తాలే, యువతరమా నవతరమా ఈ మతోన్మాద రాజ్యాన్ని కూలగొట్ట కదలాలే, యువతరమా యువతరమా. యువతరమా నువ్వు ఉక్కు పిడికిలెత్తాలే, యువతరమా నవతరమా ఈ మతోన్మాద రాజ్యాన్ని కూలగొట్ట కదలాలే, యువతరమా నివురుగమా నువ్వు నివ్వురాలే, యువతరమా నవతరమా ఈ మతోన్మాద రాజ్యం కదలాలే, యువతరమా నివురు గప్పిన హలో హలో డైరెక్ట్ మాట్లాడతా. ఇంకా అంటే ఒక ముచ్చట ఏంటంటే ధిక్కార కెరటం అని పుస్తకం రావడం జరిగింది. కెరటం అంటే అందరికి తెలుసో తెలీదో, సముద్రం అలలు వస్తూ ఉంటే వాటిని కెరటాలు అంటూ ఉంటారు. ఆ కెరటాలు అనేటి సముద్రం చాలా శాంతియుతంగా ఉంటుంది. శాంతం అనేది సముద్రం కంటే గొప్పగా చెప్పుకుంటారు. ఆ శాంతి ఉన్నటువంటి ఆ సముద్రం అనేది ఒక్కసారి గిట్లా మన ముచ్చెల సత్యనారాయణ లెక్క కోపం వచ్చిందంటే ఫెన్ తుఫానుగా మారుతుంది. ఆ దానికి ధిక్కార స్వరం కరెక్ట్ అయిన పేరు పెట్టారు. ధిక్కార కిరటం అంటేనే ముచ్చెల సత్యన్న. మా రోజు వీరుడోయి మన దారి దీపమోయి వెలవేల త్యాగాల మరువలేని రాగాల, ఇది వీర తెలంగాణ త్యాగాల తెలంగాణ, గానమ మా ప్రాణమ జనగానమ జనగానమ, గానమ మా ప్రాణమ జనగానమ తెలంగానమ, తల్లి తెలంగాణమ తను వెళ్ళా మా గానమ, తల్లి తెలంగాణ తను వెళ్ళా మా గానమ, గానమ మా ప్రాణమ జనగానమ తెలంగాణమ, జై తెలంగాణ. మిత్రులారా, ఈ ఉత్కృష్టమైన ఈ వేదిక నుంచి మన వీరుల్ని మనం గౌరవించుకోవడం అనేది ప్రాపర్గా జరగాలి. ఇదే ఓరుగల్లులోని కిరాషాపూర్ నుంచి వచ్చేసేసి
రాజ్యాధికారాన్ని గోల్కొండ కోటను స్వాధీనం చేసుకున్న సర్వాయి పాపన్నను మనం సర్దార్ సర్వాయి పాపన్నను గౌరవించుకుంటున్నప్పుడు ముచ్చర్ల అనే ఒక గ్రామం నుంచి వచ్చిన ఒక వ్యక్తి దళిత బహుజనులందరి సహకారంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల రాజ్యాధికారాన్ని చేపట్టినప్పుడు ముచ్చర్ల సత్యన్నగా ఎందుకు ఉండాలి? సర్దార్ ముచ్చర్ల సత్యన్న అని చెప్పేసి మనం ఈ రోజు నుంచి నామకరణం చేద్దాం. ఇక ముందు సర్దార్ ముచ్చర్ల సత్యన్న కిందనే పిలవాలి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గౌతులచ్చన్నను సర్దార్ గౌతులచ్చన్న అని గౌరవించుకుంటున్నప్పుడు మన తెలంగాణ యోధుడిని సర్దార్ ముచ్చర్ల సత్యన్న అని చెప్పి గౌరవించుకోవాలని ఈ సభ ద్వారా నేను అడుగుతున్నాను. ఆ నామకరణం చేసుకుంటూ ముందుకెళ్తామని మీ చప్పట్లతోని సర్దార్ ముచ్చర్ల సత్యన్నకు నామకరణం చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. హలో, ఊరు పేరుని ఎక్కువసేపు నేను ఎందుకు మాట్లాడాను సభ మీద ఉన్న ఊరు పేరుని ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి మన ముచ్చర్ల సత్యన తెలంగాణ ఉద్యమాల తొలితరము నాయకుడు, తెలంగాణ ఉద్యమాల తొలితరము నాయకుడు, తెలంగాణ ఉద్యమాల తొలితరము నాయకుడు, తెలంగాణ ఉద్యమాల తొలితరము నాయకుడు, ఆంధ్ర వలస పాలకులను ఎదిరించి పాట పాడి, ఆంధ్ర వలస పాలకులను ఎదిరించి పాటవాడే, ప్రజల కొరకు పరితపించే ప్రజల కొరకు పరితపించే ముచ్చర్ల సత్యన్న, ముచ్చర్ల సత్యన్న, యాడికెళ్ళిపోయేనో ముచ్చర్ల సత్యన్న, అడిగెళ్ళిపోయెనో ముచ్చర్ల సత్యన్న, యాడికెళ్ళిపోయేనో ముచ్చర్ల సత్యన్న, అడిగెళ్ళిపోయెనో ముచ్చర్ల సత్యన్న, ఏ దారిన చూస్తుమో ముచ్చర్ల సత్యన్న, ఏ దారిలో చూసుమో ముచ్చర్ల సత్యన్న, ఊరు పేరు నేను ఇంటి పేరుగా మార్చి పేరుగా మారే ఇంటి పేరుగా మారే, ఆంధ్ర వలస పాలనలో రాష్ట్ర మంత్రిగా ఉండి రాష్ట్ర మంత్రిగా ఉండి, రాష్ట్ర మంత్రిగా ఉండి, సదాజీత బతుకులోడ చక్కనైన గుణమోడ, చక్కనైన గుణమోడ, అందుకని చక్కనైన ఈ గుణమోడ, సందర్భంగా జోహార్లు నివాళులు తెలియజేస్తూ దయచేసి అందరము పాట పాడుకుంటూ పోదాం. అందరం కలిసి వందనాలు వందనాలు ముచ్చర్ల సత్యన్న, వందనాలు వందనాలు ముచ్చర్ల సత్యన్న, వందనాలు వందనాలు ముచ్చర్ల సత్యన్న. హలో, ఉద్యమాల ఉద్యమాల వందనాలన్నో మాయన్న మామ సత్తన్న, వందమాల పొద్దు పొడుపరో ముచ్చర్ల సత్తన్న, ఉద్యమాల పొద్దు పొడుపరో ముచ్చర్ల సత్తన్న, వందనాలు ఒక్కొక్క పల్లవి ఒక్కొక్క చరణము తల ఒకటి పాడతారు. ఫస్ట్ భరత్ అన్న, తర్వాత మా అంజన పాడతారు. వరంగల్ తర్వాత కరీంనగర్కి అవకాశం ఇవ్వాలి. ఓరుగల్లు పోరు బిడ్డ, అంత గొప్ప బిడ్డను కరీంనగర్ కూడా కన్నటువంటి తక్కువ కాదు మరి. ముచ్చర్ల సత్తన్న సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించాలనేటువంటి కోరిక ముచ్చర్ల సత్తన్నది అని చెప్పి ఇందాక అక్క విమలక్క చెప్పింది. కానీ సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించుకుంటూ ముందు నడుస్తున్న